అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏ దేశాన్ని కుదురుగా కూర్చొనివ్వరన్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దాం, ఏ దేశంపై దండెత్తుదామా అనే ఆలోచనలోనే ఉంటారు. ఇక అవకాశం దొరికితే ఊరికే ఉంటారా? ఛాన్సే లేదు. తాజాగా సిరియాలో 3 అమెరికా సైనికులను ఐఎస్ఐఎల్ మిలిటెంట్స్ చంపేశారు. దీన్ని సాగ్గా చూపించి నేరుగా సిరియాపై దాడులకు సైనికులను పంపించారు. వేలాది మంది అమెరికా సైనికులు ఐసిస్ స్థావరాలపై బాంబుల మోత మోగించారు. దీంతో ఇప్పుడిప్పుడే యుద్ధం నుంచి కోలుకున్న సిరియా ప్రజలు మరోమారు యుద్ధం అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక తాజాగా సిరియాలో జరుగుతున్న పరిణామాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా పాలకులకు యుద్ధం అంటే సరదా. యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటారు. తమకు ఎదురు తిరిగితే ఆ దేశం రోడ్డున పడాల్సిందే. దీనికి ఉదాహరణ చెప్పాలంటే గతంలో ఇరాక్ను తీసుకుంటే ఇరాన్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ అమెరికా పాలకులకు తల వంచలేదు. అది కాకుండా అక్కడ చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా సద్దాం వద్ద అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలున్నాయని చెప్పి అకారణంగా యుద్ధానికి దిగింది. సద్దాం హుస్సేన్ ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోలేదు. తీరా చూస్తే ఇరాక్ వద్ద కెమికల్ వెపన్స్ లేవని తేలింది. అకారణంగా ఒక దేశ ప్రెసిడెంట్ ను చంపేసిందన్న చెడ్డ పేరును మూటగట్టుకుంది అమెరికా. అటు తర్వాత ఆంక్షల పేరుతో ఇరాక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా కోలుకోలేకపోయింది. ఇక అమెరికా పద్ధతి ఎలా ఉంటుందంటే ఇరుగు పొరుగు దేశాల మధ్య మనస్పర్ధలు ఏర్పడితే అక్కడ దూరి ఒక పక్షానికి కొమ్ము కాసి ఆయుధాలు ఇచ్చి దాడులు చేయిస్తుంది. ఇరు దేశాల మధ్య వైరం పెంచేలా చేయడమే అమెరికా అందవేసిన చెయ్యి. అమెరికా మాజీ ప్రెసిడెంట్ల సరసనే ట్రంప్ కూడా చేరాడు. మిడిల్ ఈస్టులో ఎప్పుడూ ఉద్రిక్తతగానే ఉంటుంది. దానికి మరింత ఆజ్యం పోస్తుంది అమెరికా. ఇక సిరియా విషయానికొస్తే అక్కడ 14 సంవత్సరాల పాటు అంతర్యుద్ధం జరిగి ప్రజలు విసిగిపోయారు. బషర్ అల్ అసద్ను గద్దెదించి ఇప్పుడిప్పుడే ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. సిరియాను ఆర్థికంగా నిలబెడతానని ట్రంప్ సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరారాను వైట్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారు. అక్కడ వరకు అంతా సవ్యంగానే ఉన్నా ఇటీవల సిరియాలో అమెరికాకు చెందిన 3 సైనికులను ఐసిస్ మిలిటెంట్లు చంపేశారన్న వార్తలొచ్చాయి. తమ సైనికులను చంపుతారా అంటూ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయాడు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఇంకేముంది, వెంటనే అమెరికా దళాలు సిరియాలో తలదాచుకుంటున్న ఐసిస్ స్థావరాలపై బాంబుల మోత మోగించింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పేటే హెగ్సెత్ కూడా తాజా పరిణామాలపై మాట్లాడుతూ సిరియాలోని ఐసిస్ స్థావరాలపై ప్రతీకార దాడులు చేశామని, బోలెడంత మంది ఫైటర్లను చంపేశామని చెప్పారు. సిరియాలో పల్మైరా నగరంలో 3 అమెరికన్ సైనికులను ఐసిస్ మిలిటెంట్లు చంపినందుకు ఇది ప్రతీకారమని ట్రంప్ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత ధైర్యవంతులు, దేశభక్తి కలిగిన తమ సైనికులను అత్యంత దారుణంగా చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని శుక్రవారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెట్టారు. బషర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన సిరియా ప్రభుత్వం కూడా అమెరికా మిలిటరీ ఆపరేషన్లో తమ మద్దతు తెలుపుతోందన్నారు. సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అమెరికా చర్యను సమర్థించిందని, అమెరికా దాని మిత్ర దేశాలను కలిసి ఐసిస్ను అణచివేయడానికి సహకరించాలని కోరింది. సిరియా అరబ్ రిపబ్లిక్ కూడా సిరియా భూభాగంలో ఐసిస్ టెర్రరిస్టులకు ఇక ఎంతమాత్రం స్వర్గధామం కాదని తేల్చి చెప్పింది. సిరియాకు కీడు తలపెట్టే శక్తులను తాము ఏరివేస్తామని సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్లో ఒక పోస్ట్లో హెచ్చరించింది. ఇక యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ తాజా దాడులను ఆపరేషన్ను హ్యాక్ ఐ స్ట్రైక్ అని పేరు పెట్టారు. ఐసిల్
ఫైటర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆయుధాల సైట్లను ధ్వంసం చేశామని చెప్పారు. ఇది యుద్ధం కాదని ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో తమ చర్యను సమర్థించుకున్నారు. ఈ రోజు తమ శత్రువులను వేటాడి చంపాం, చాలా మందిని చంపేశాం, ఇది ఇక్కడితో ఆగదు, ఐసిస్ ను సిరియా నుంచి సాగనంపే వరకు కొనసాగుతుందని హెచ్చరించారు. ఇక అమెరికాకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ సెంట్రల్ సిరియాలో పెద్ద సంఖ్యలో ఉన్న డజన్ల కొద్దీ ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేశామని చెప్పారు. అయితే వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయింది, ఎంతమంది గాయపడింది తక్షణమే వివరాలు మాత్రం తెలియలేదు. అమెరికా ఐసిస్ స్థావరాలపై దాడులు చేయడానికి భారీ సంఖ్యలో ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్స్, ఆర్టిలరీ వాడింది. ఇక మిడిల్ ఈస్ట్లో ఎక్కడా ఎలాంటి మిలిటరీ ఆపరేషన్ చేయాలన్నా అమెరికాకు చెందిన మిలిటరీ సెంట్రల్ కమాండ్ చూసుకుంటుంది. అమెరికా సైనికులు యావత్ ప్రపంచంలో విస్తరించి ఉన్నారు. పలు దేశాల్లో అక్కడక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుని అవసరం అనుకుంటే తక్షణం రంగంలోకి దిగేలా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఐసిల్ ఆయుధాల డిపోలపై సుమారు 100 కంటే ఎక్కువ వైమానిక దాడులు చేసినట్లు అమెరికా అధికారులే చెబుతున్నారు. అయితే స్థావరం గురించి కానీ ఎంతమంది చనిపోయిన విషయం మాత్రం చెప్పడానికి నిరాకరించారు. ఐసిస్ పై దాడులు చేయడానికి జోర్డాన్కు చెందిన ఆర్మీ కూడా తమ ఫైటర్ జెట్లను పంపించింది. ఈ దాడుల్లో జోర్డాన్ కూడా పాలు పంచుకుంది. ఇటీవలే జోర్డాన్ కింగ్ అబ్దుల్లా వైట్ హౌస్ లో ట్రంప్తో భేటీ అయ్యారు. ఇరువురు నుంచి మిత్రులు కూడా. ఇక జోర్డాన్తో సిరియా ప్రభుత్వం కూడా ఐసిస్ పై ఆపరేషన్ కు ఆమోదం తెలిపినట్లు అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ప్రతీకార దాడుల్లో సిరియా రక్షణ దళాలు పాలు పంచుకున్నాయో లేదో అనేది మాత్రం తెలియదు. అయితే అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత సిరియాను ఆదుకోవాలని అమెరికా చూస్తోందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. అమెరికా విషయానికొస్తే సిరియా జాతీయ భద్రతకు ముందుగా ఐసిస్ మిలిటెంట్లను సిరియా నుంచి తరిమివేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. ఇటీవల కాలంలో సిరియా తాత్కాలిక ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరాకు అమెరికాకు దగ్గరయ్యారు. సిరియాలో పౌరులతో పాటు మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయకుండా నివారించడానికి అంతర్యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న సిరియా పునర్నిర్మాణానికి అమెరికా సాయం అందించాలనుకుంటోంది. ఈ క్రమంలో 3 అమెరికన్లను, వారి 2 నేషనల్ గార్డు సభ్యులు, ఒక సివిలియన్ అనువాదకుడు సిరియాలో పల్మరా పట్టణంలో వారు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఐసిస్ మిలిటెంట్లు బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో 2 అమెరికన్లు, ఒక అనువాదకుడు దుర్మరణం పాలయ్యారు. ఇదే దాడిలో మరో 3 అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఈ దాడుల వెనుక ఐసిస్ ఉందని, వారిని అంతమొందిస్తామంటోంది అమెరికా. ప్రస్తుతం సిరియాలో సుమారు 1000 మంది వరకు అమెరికా సైనిక దళాలున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా ఇక్కడే స్థావరం ఏర్పరచుకుని ఉంది. ఇక్కడ ఐసిస్ ను అణచివేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి సిరియాలో ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడులకు సిరియాకు చెందిన భద్రతా దళాలకు కూడా సహకరిస్తున్నాయి. ఐసిస్ ని ఏరివేయడానికి సిరియా ప్రభుత్వం కూడా గట్టిగా కృషి చేస్తోంది. గత నెల సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరా వైట్ హౌస్ లో ట్రంప్తో భేటీ అయినప్పుడు ఐసిస్ అణచివేత గురించి చర్చకు వచ్చిందని చెబుతున్నారు. ఇక సిరియా అంతర్యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందనుకుంటే తాజాగా అమెరికా మరోమారు ఐసిస్ పై యుద్ధం ప్రకటించడంతో సాధారణ సిరియన్ ఆందోళన చెందుతున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని భయంతో వణికిపోతున్నాడు. ఐసిస్ మాత్రం సిరియా నుంచి అమెరికన్లను తరిమివేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే తరచూ దాడులు చేస్తోంది. ఇరువురి మధ్య బలి అవుతోంది మాత్రం సాధారణ సిరియన్ పౌరుడే అని చెప్పక తప్పదు.